అన్న టన్నలో పని ఇన్నే ఆడుకుంటున్నా దొరికినా బ్రో అరే కన్నా అన్న అన్న పడవ కిందనే అన్న పడవ కిందనే అక్కనే అన్న బబ్బు రా రా అరే బబ్బు వద్నా ఏడవకు వద్నా ఏం కాదు ఏం కాదు వదినా ఎందుకు ఏడుస్తున్నావు నాకేం తెలుసు ఇట్లా అవుతుందని అన్న వాడు స్విమ్మింగ్ చెప్తే లేదన్న వాడు వెల్కమ్ బ్యాక్ టు పర్షన్ బాయ్స్ 1. ఈ రోజు కంటెంట్ ఏంటంటే మీరు వద్ద మీద ప్రాంక్ చేసినందుకు తీసుకురుగా మంచిగా క్లాసు అర్థమైంది నాకు సినిమా పోయి కింద పిడకెట్టి పులుసు మరిగేదాకా సరసమాడిపోయాడే. ఇప్పుడు మనం అన్న మీద చేద్దాం. అసలు ఇది ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్. అన్నని మొత్తం తడిపేస్తా, గుర్తుపెట్టుకోరు. ఏం చేస్తా నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా అరే చెప్పరా. అయితే ఇప్పుడు ఏంటంటే కంటెంట్ బబ్బుని మనం దాచిపెట్టేసి అన్నని పిలుస్తాం. ఏమని అన్న బబ్బుగాడు మునిగిపోయింది అన్న దొరుకుతలేడు అన్న అని. అమ్మ బాబాయ్ ఆల్రెడీ అన్న వచ్చేలోపే ఇగో మన వాళ్ళు ఇద్దరు హాయ్ అన్న ఇగో వీళ్ళు ముగ్గురు మొత్తం స్పాట్లో దునికేసి అన్న వచ్చేలోపే ఎత్తుకుతుంటారు దొరుకుతలేడు అని. అన్న మీరు ఏం చేస్తారంటే ఒక పడవేసుకొని ఆల్రెడీ మీరు ఇగో ఈ కొස්සకి మామూలుగా తిరుగుతుండు చేపలకు వచ్చినట్టు మీరు ఓకేనా. బబ్బుగాడు అన్న పోయిడు అనగానే మీరు ఇద్దరు దొనికేయాలి. అన్న వస్తాడు కదా మీకు అనిపిస్తుంది కదా, అన్న రాగానే అన్న దొరకలేదు అన్న అన్నది ఓకేనా. ఓకే వర్షిత ఏమో ఏడుస్తూనే ఉంటది ఇక బబ్బు అని. వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏడుస్తుంటారు. వద్దున పర్ఫార్మెన్స్ నేను చెప్పా మీరు చూడండి కాలే చలో ఎవ్వరు పొజిషన్ లో వెళ్ళిపోవాలి. 1 2 3 స్టార్ట్. ఇక ఒక్కసారి హారిక ఇప్పుడు మునిగిండు ఎట్లా వరుతావు అట్లా అరే నిజం చెప్తున్నా వీడు చేసే యాక్టింగ్ ఫెయిల్ అయిపోతుంది వీడియో చెప్తున్నా. ఆగండి అన్న ఫోన్ చేస్తుండ ఆగండి అన్న టెన్షన్ పడు. హలో అన్న మాట్లాడదు ప్లీజ్ వదినా. ఇగో మేము అందరం కలిసి వాటర్ దగ్గరికి ఇట్లా ఆడుకుందామని వచ్చినాము. అయితే సడన్ ఏం చేస్తున్నానా ఏం చేస్తున్నావు సడన్ గా నీళ్ళలో ఇట్లా మునిగిపోయిండు. నిజంగా కాదు అన్న టన్నలో పని అయిందన్న వీడు వెళ్ళిపోయాడు అన్న వాళ్ళకి. చూసారా సార్ డబుల్ యాక్షన్. అరే ఇంత ఓవర్ యాక్షన్ చేయొద్దు మీరు, ఆయనకు తెలిసిపోతుంది. స్విమ్మింగ్ వస్తే నేను దునుకుతున్నా అంటే నిన్ను నూకేస్తాడు. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. A few minutes later. బాబు అరే అన్న వస్తుండా, అరే బాబు అన్న వస్తుండా. అన్న ఎత్తుకండి అన్న టన్నలో పని ఇన్నే ఆడుకుంటున్నా దొరికినా బ్రో. అరే కన్నా అన్న దొరికిన చూసిరా అట్లుంటది మన పర్ఫార్మెన్స్. పోతావురా రే నాశనం అయిపోతావు.
మీరు దొరుకుతాడు ఏం కాదు. అన్న పడవ కిందనే అన్న పడవ కిందనే అన్న. బబ్బు రా రా. అరే బబ్బు వద్దా ఏం కాదు వద్దా అన్న దొరికిందా అన్న. అన్న చూడండి అన్న కొంచెం అట్టెళ్ళి అన్న అరే బబ్బు బబ్బు రా రా. ఏడున్నావురా? అరే బబ్బు ఏడారా. అరే కనిపిరా బబ్బు. అన్న కేకేనా దొరికిందా అన్న. బబ్బు అన్న అరే అన్న ఒకలట్టు వండి అన్న ఒకలట్టు వండి అన్న ఎగ్జాక్ట్ ఇన్నా అన్న ఎగ్జాక్ట్. అరే బబ్బు ఏడారా అబ్బాయి. బబ్బు అరే ఏం కాదు ఏం టెన్షన్ పడకూరు మీరు. ఏడవకు వర్షిత. చూడండి, ఏం కాదు ఏడవకు. చాలా సేపు అవుతుంది అన్న. అన్నా ఏం చేయాలన్నా ముందల్ల కెమికల్ ఏమని చెప్పాలి చెప్పు. వద్దా ఏడవకు వద్దా ఏం కాదు. ఏం కాదు వదినా ఎందుకు ఏడుస్తున్నావు. మాకేం తెలుసు ఇట్లా అవుతుందని. అన్న వాడు స్విమ్మింగ్ చెప్తే లేదన్న వాడు. అక్క ఇడే చెప్పింది నిన్నేయాడు. బబ్బు అన్న దొరికిందా అన్న బ్రో. అన్న ఎత్తుకండి అన్న కొంచెము చూడండి. బ్రో దొరికిందా. మధ్యలే అరే ఇంత నెత్కాల. అరే బబ్బు రారా భయం వేస్తుంది రారా. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో. అన్న ఇట్లా అన్న అన్న బబ్బు అన్న అక్కడ అన్న అక్కడ 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 అరే ఎవరిని ఎత్తుకుతుర్రా. అన్న మన బబ్బు గారు అన్న. అరే వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా. అయ్యో అరే బాబు అరే నేను అప్పటికి చెప్పినా అన్న వద్దు వద్దని చెప్పినా నేను. వద్దని చెప్తే అక్కనే చేద్దాము నా పైన చేసిరు కదా అని అన్నది. నా పచ్చి బట్టలతో దొరికిరా నా హైలైట్ అసలు. పచ్చి బట్టలతోనా మీకు కొంచెమైనా తెలివి ఉన్నారా. మీ బతుకులు చెడా నీవు బతుకులా. మీకు కొంచెమైనా సిగ్గుచరం ఉండాలా. అన్న ఇట్లా టెన్షన్ పడతాడు అది అని లే. మీరు దింకిరేందన్నా వీళ్ళెవరు వాళ్ళకి వచ్చి రాళ్ళు మేము దొరికామని వాళ్ళు దుంకుమంటే దుంకేస్తారా అన్న మీరు. దేనికంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో గుర్తొస్తారు. యూట్యూబ్ గుర్తొస్తుంది. అందరు ఇప్పుడు మీడియా వాళ్ళు వీళ్ళు ఏమేమో అనుకుంటున్నా నేను. మీ వల్ల చచ్చిపోయాడు కదా బాబు, దానికి ఏం చెప్తారు అనుకుంటా. అదే లాస్ట్ ఇదే అంటారు మీ వల్ల చచ్చిపోయాడు. నేను పడే దానికి తెలియదు. నేను ఆడికెళ్ళి వచ్చిన మళ్ళీ కెమెరా కనిపించలే నాకు. ఆ బండల వెనకాల ఉంది. నువ్వు టెన్షన్ లా కనిపించాలి చూడలేవేమో సందుందా కెమెరా చూడ ఎడబెట్టినా మన మినిమం ఉంటది. మన ఎట్లా ఉంటది అంటే సందులో ఉన్నాడు అనుకో, ఇగో మీకు కనిపించాడు అనుకో ఎట్లా
ఏందంతా చూస్తున్నా. నేను అసలు ఓన్ చూడలే తెలుసా, నేను డైరెక్ట్ పోయి దుంకేసిన. అట్లీస్ట్ నేను కొంచెం ఉన్నా కానీ కొంచెం మంచిగా ఉంటుండే, పట్టుకుంటుండే అన్న. నేను ఫోన్లో ఏడుస్తురు కదా అన్న, అట్లా నేను సీరియస్ అయిపోయినా. నేను నిజంగా ఏమో అయిందేమో అనుకున్నా.